నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మితల్లి సార్, వైశాఖ అమావాస్య రేపే. అమావాస్య, ప్రతి అమావాస్య కూడా చాలా విశేషవంతమైందని చెప్తూనే ఉంటారు. కానీ ఈ అమావాస్య ఇంకాస్త విశిష్టతతో వస్తుంది ప్రతి ఏటా కూడా. శని జయంతి, శని భగవానుడి జయంతి. అంటే 8 గ్రహాలు ఒక ఎత్తు, శని మాత్రమే ఒక ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదేమో కదా. 100% భగవానుడు అంటాం, అంటే గురు భగవానుడు అన్నప్పటికీ శని అంటే భయము, భక్తి ఖచ్చితంగా ఉంటుంది. మరి శని యొక్క జయంతి కాబట్టి ఈ రోజున ఎలా వినియోగించుకోవచ్చు, రేపు పైగా శనివారం కూడా, మరి రేపటి రోజున ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. అద్భుతమైనటువంటి, అంటే ఆయన కర్మ కారకుడు. మనం చేసే ప్రతి కర్మని చూస్తూ దానికి తగ్గట్టుగా ఫలితాన్ని ఇచ్చాడు. అంటే ఇప్పుడు నా ఆధ్యాత్మిక ప్రయాణంలో శని మీద, అంటే మిగతా గ్రహాల మీద కూడా రీసెర్చ్లో, ఇక్కడ శని దగ్గరకు వస్తువులోకి కాంతి ఉండదు. సూర్యుడి దగ్గర విపరీతమైనటువంటి కాంతి ఉంటుంది. ఎక్కడైతే కాంతి ఉంటుందో అక్కడ ఉష్ణం ఉంటుంది. ఇక్కడ కాంతి ఉండదు, ఉష్ణం ఉండదు, అందుకని శీతలంగా ఉంటుంది. చాలా దూరంగా కూడా ఉంటాడు. వెస్ట్రన్ పాశ్చాత్య దేశాలకి ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాడు. అంటే చీకటి, డార్క్నెస్. అంటే సహజంగా శనికి మనం ఇచ్చే హౌస్ 8th హౌస్, 8వ ఇల్లు. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో మనం తీసుకుంటే 8వ ఇల్లు ఎవరిది? వృశ్చిక రాశి. 8th హౌస్ డార్క్నెస్, అంటే నిగూఢ రహస్యాలు. ఎవరైతే సాధనలో ఉంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి శక్తులను ఇవ్వగలిగినటువంటి దైవం శనేశ్వరుడు. నెమ్మదిగా ఉంటాడు, నిదానంగా ఉంటాడు శనేశ్వర. ఆ నిదానమే ప్రధానం. అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ నిదానమే ప్రధానంగా ఎవరైతే కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటామో వాళ్ళ పట్ల ఆ శని యొక్క అనుగ్రహం అపరిమితంగా ఉంటుంది. శని ఇచ్చినట్టు ఇంకెవరివ్వరు. అవును కదా, ఇంకా నిలబడిపోతుంది కూడా అది. అంటే ఏదో తీసుకొచ్చి ఏదో అడిగిన వెంటనే ఇచ్చాడు. చూస్తాడు, పరీక్షిస్తాడు, నీ కర్మలన్నింటినీ బేరీజ్ వేస్తాడు. ఒకవేళ నువ్వు చెడు మార్గంలో ఉంటే నిన్ను ముందు దారిలో పెట్టేస్తాడు. శుభ్రంగా రాజీ రంపాన్ని పెట్టి తోమేసి శుభ్రంగా ఒక పర్ఫెక్ట్ అలైన్మెంట్లోకి తీసుకొచ్చిన తర్వాత, అంటే మనకి ఏళ్ళనాడు శని 7.5 ఏళ్ళని 2.5 డివైడ్ చేసి పరీక్షాకాలంగా 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఆ 2.5 ఏళ్ళు మంచి చేస్తారా? విపరీతంగా. అయితే కుంభరాశి వారికి మంచి చేసే ఫేజ్లోనే ఉన్నారు. లాస్ట్ ఫేజ్ కదా ఇంకా అది. అందులోనూ ఆయనకి సహజ లాభస్థానం. అంటే లాభం ఎంత ఇస్తాడు అంటే ఇక వర్ణనాతీతం. అంటే అది మనం చేసుకునే దాని మీద ఉంటుంది. మనం దానికి తగ్గట్టుగా కర్మ చేయాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, శని కర్మకారకుడు. మనం చేయగలిగిన అత్యధిక కర్మ ఏంటి అంటే నడవటం. ఎందుకంటే ఆయనకి కాళ్ళకి అధిపతి. మనకి శిరస్సు మేషం అయితే పాదాలు మీనం. ఆ మధ్యలో పాదాలకి ముందే ఉన్నాయి మకర కుంభరాశులు, అదే పిక్కలును మోకాళ్ళు. ఇవన్నిటిని శని ఆధిపత్యంలో ఉన్నాయి. అంటే మీకు కాళ్ళకు సంబంధించిన సమస్యలు ఎక్కువ వస్తున్నాయంటే మీ జాతకంలో శని బాగాలేదు. అలాగే శని పట్ల మీరు చేసిన కర్మలు ఏదైతే కర్మలో అవి బాగాలేదు, అందుకని బాధిస్తున్నాడు. ఎక్కడైతే ఉంటాడో అక్కడ బాధిస్తూ ఉంటాడు ఆ ఆధిపత్యాన్ని. గురువు దోషాలు చేస్తే పొట్టకు సంబంధించిన సమస్యలు, అలాగే మనం మీనం కూడా గురువుకి సంబంధించింది అరికాళ్ళలో సమస్యలు, ఇవన్నీ అంటే గ్రహాలకు ఉన్నటువంటి శక్తి. అందుకని శని భాగం మనకి యోగాన్ని ఇవ్వాలి. అంటే ఇప్పుడు అంటే నవగ్రహాల్లో ఉన్నటువంటి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయటం అనేది ఒక ఎత్తు అయితే, ప్రదక్షిణ చేయటం కూడా. అందుకనే నేను చాలా విపరీతమైనటువంటి కష్టాల్లో ఉన్న సమయంలో 2014 నుంచి 17 వరకు నా జర్నీ అంతా కూడా రావి చెట్టు చుట్టూ జరిగింది. ఇక స్టార్టింగ్లో చెప్పిన గుర్తు, రోజు 108 ప్రదక్షిణలు చేసేవాడిని. హనుమంతుడికి కూడా చేసేవారు. ఇక్కడ మనకి ఎల్వి ప్రసాద్ దగ్గర దక్షిణాముఖుడు అయినటువంటి హనుమంతుల వారికి కూడా రావి చెట్టు 108 సార్లు దాని కనెక్షన్ కైలాసంతో ఉంటుంది ప్రతిరోజు ప్రతినిత్యం. అంటే అంత అద్భుతమైనటువంటి శక్తి దాంట్లో ఉందని. అంటే ఇప్పుడు కైలాస మానస సరోవరం మనం యాత్ర చేస్తే, అంటే ఇవాళ పొద్దుటే విన్నాను, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మన గోర్లు ఇవి హెయిర్ కూడా చాలా త్వరగా పెరుగుతుంది అని. అంటే అక్కడ ఉన్నటువంటి గ్రావిటీ ఎనర్జీ
ఆల్టిట్యూడ్ వేరు అసలు దాని ఆల్టిట్యూడ్. దానివల్ల ఒకటి అంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీసే అంతటి శక్తి. అంటే ప్రతి ఊర్లో కూడా వేప చెట్టు అంటే రావి చెట్టు వేప చెట్టు లేని దేవాలయాలు ఉండవు. ఎందుకు అవి దేవతా వృక్షాలుగా పెట్టారు? యజ్ఞయాగాది క్రతువులలో మనం కంపల్సరీ మనం రావి మస్ట్ అండ్ షుడ్గా వాడాలి. అది అంటే మనం చూడండి, పుష్యమి నక్షత్ర అధిష్టాన వృక్షం అది రావి చెట్టు. దానికి శని ఆధిపత్యం, అధిదేవత గురుడు బృహస్పతి. ఎక్కడైతే అంటే మకరంలో మనకి గురు శనుల కాంబినేషను ఏమిస్తుంది? నీచభంగ రాజయోగాన్ని ఇస్తుంది. అంటే వాళ్ళిద్దరికీ పడదు సహజంగా, రెండు వర్గాలు. కానీ అందులో ఉన్నటువంటి ఆ కాంబినేషన్ ఇక్కడ శని గురువుగా మారి మన జీవితాలని తరింపజేస్తారు, మారుస్తారు. అద్భుతమైనటువంటి అవకాశం ఇది. ఏ మాసం? వైశాఖ మాసం వచ్చేటువంటి జ్యేష్ఠ మాసం, అధిక జ్యేష్ఠ మాసం. అంటే వెళ్ళబోతూ వైశాఖ మాస మనకు విశాఖ నక్షత్రాధిపతి ఎవరు? గురువు. ఇక్కడ మనకు వచ్చిన అమావాస్య దేనితో కలిసి వచ్చింది? శనితో. అంటే మీరు ఏదైనా బాగా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే, నేను నిన్న మొన్న కొన్ని స్టడీ చేశా. 365 రోజులు సంవత్సరం క్యాలెండర్లో మనకి సోమవారాలు ఎన్ని వస్తాయి? ఒక 52 వారాలు ఏమో వస్తాయి, మంగళవారాలు. కానీ ఏ సోమవారము మరలా వచ్చే సోమవారంతో మ్యాచ్ అవ్వదు. డిఫరెంట్ ఎనర్జీస్. ప్రతి సోమవారము నిన్నటి సోమవారంలా ఉండదు. అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సోమవారం ఒకలా ఉంటుంది, కృష్ణపక్షంలో వచ్చే సోమవారం ఒకలా ఉంటుంది. అదే జ్యేష్ఠ మాసంలో వచ్చే సోమవారం ఒకలా ఉంటుంది. అందులో శుక్లపక్షంలో వచ్చే సోమవారం అంటే అన్ని సోమవారాలే, కానీ ప్రతి సోమవారానికి ఒక వైవిధ్యం ఉంది. అలా ఇక్కడ మనకి వైశాఖ మాసంలో అమావాస్య, శని అమావాస్య అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇది ఏ సంవత్సరం? పరాభావన మీరు జీవితంలో ఎక్కువ అవమానాలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ అమావాస్య, శని అమావాస్య మీరు విశేషంగా ఉపయోగించుకొని తైలాభిషేకం చేయమంటారా? నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. అంటే ఏకంగా లీటర్లు ఏం పారబోయొద్దు. శుభ్రంగా ఒక 800 గ్రాములు లేకపోతే 80 గ్రాములు ఓపికతో. 8 సంఖ్యకు ప్రధానం కదా ఆయన, అందుకని 800 గ్రామ్స్ లేకపోతే 80 గ్రామ్స్ పోయండి. ఒక 8 మీటర్ల జాకెట్ మొక్క మీకు ఆయన చుట్టూ కప్పడానికి. ఉప్పు ఆయన పాదాల దగ్గర ఉప్పు వేసి, అంటే దాన్ని మీరు చేతితో వేస్తూ ఉంటే మీలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ని, సాధారణంగా ఉప్పు చేతితో ఎవరో తీసుకోరు. ఇక్కడ మనం భగవంతుడికి శని దగ్గర ఒకటిని, సుబ్రహ్మణ్యుడి దగ్గర ఒకటిని ఉప్పు సమర్పిస్తాం. అంటే మనలో ఉన్న శక్తిని నెగిటివ్ని స్వీకరించే శక్తి ఉప్పుకుంది. అది స్వీకరించే శక్తి వాళ్ళిద్దరికీ మాత్రమే ఉంది. అందుకని శని పాదాల దగ్గర వేస్తాం, శనిశ్వరుడి దగ్గర. మీరు నవగ్రహాల దగ్గర ఇదేసి దాని చుట్టూ ఓపిక యథాశక్తి ప్రదక్షిణాలు చేయటం, శని మంత్రం చదువుకోవటం. ఇంకా అవకాశం ఉంది. దశరథ కృత శని స్తోత్రం ఉంటుంది. అది చాలా పవర్ఫుల్. అంటే అది చదువుతుంటే దాంట్లో ఉన్న అర్థం తెలియాలి, అలా చదవాలి. ఏదో కంఠస్థ పట్టేసి వల్లె వేయటం కాదు. మనం చేసే ప్రతి పనిని క్రమశిక్షణతో గమనించగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు శనిస్తాయి. దశరథ కృత చాలా పెద్దది కాబట్టి ఏదైనా సింప్లిఫైడ్గా ఏదైనా చెప్తారా? ఓ పని చేద్దాం, సింపుల్గా చెప్దాం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః. బీజాక్షరం సింపుల్గా ఉంది. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః. ఎన్నిసార్లు చేయమంటారు? 108. ఓపిక ఉంది 1008 సరిపోతుంది. అద్భుతం సార్. ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి, అలాగే నడవడికలో కూడా మార్పు వస్తే డెఫినెట్గా ఆయన అనుగ్రహం అనేది ఇంకేం చేసినా చేయకపోయినా అనుగ్రహం మాత్రం వచ్చేది. నడక సరిగా రావట్లేదు, నడుస్తుంటే పడిపోతున్నారు, ఏం చేస్తారు? అవును, ఒక కర్ర ఇస్తారు, ఊతంగా ఇచ్చి ప్రాక్టీస్ చేస్తారు. అంటే నడకొచ్చేస్తుంది. మొదలు పెట్టండి. నడక బాగాలేదు, మన నడవడిక బాగాలేదు కాబట్టి నడక బాగాలేదు. నడవడికని మార్చేసుకుంటే అన్నీ బాగుంటాయి, అన్నీ మారిపోతాయి. అంటే నేను జీవితంలో పరాభవాన్ని చూస్తున్నానంటే దానికి కారణం నేనే. మనం ఇంకెవరిని నిందించట్లేదు. అవతల వ్యక్తి నన్ను నిందిస్తున్నాడు అంటే దానికి కారణం ఎక్కడో నాలో లోపం ఉంది. దాన్ని నేను సరి చేసుకుంటే ఎవడో నన్ను ఏలెత్తి చూపించడానికి ఎంత ప్రయత్నం, అంటే బురద జల్లే వాళ్ళు జల్లుతూ ఉంటారు, అది వేరే. అంటే జీవితంలో మాటలు పడటం కాదు, మీరు చేస్తున్నటువంటి కార్యాలలో అపజయాన్ని చూడటం. అవతల వాడికి అవకాశం ఇచ్చింది, నువ్వు ఎదుగుతూ ఉంటావు. అంటే నీ వెనక నువ్వు ఓడిపోతూ ఉంటే నవ్వుతూ ఉంటారు వేరే, నువ్వు ఎదుగుతున్నా ఏడుస్తూ ఉంటారు, రెండు వాళ్ళే ఉంటారు. కానీ నీ ఎదుగుదల వాడి ఏడుపు నీకు వినబడనంత దూరం ఎదిపోతావు.
చాలా బాగుంది. అలాగే వెళ్ళాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారు. మరుసటి రోజు నుంచే అధిక జ్యేష్ఠ మాసం మొదలవుతోంది. అధిక మాసం అంటేనే చాలా దానికి బోల్డంత ఎక్కువ ఫలితం ఉంటుంది, మనం ఏం చేసినా అనేది వింటూ ఉంటాం. మరి అధిక మాసంలో వినియోగించవలసినటువంటి వెజిటబుల్ గురించి నెక్స్ట్ వీడియోలో మీరు చెప్తే తెలుసుకుంటాను సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.